హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈవేళ వీడియోలో నేను మీకు బటర్ స్కాచ్ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ వెనిలా స్పాంజ్ తీసుకున్నానండి. దాన్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ బోర్డ్ తీసుకుని దానికి క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ పెట్టుకోవాలండి. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అంటే ఏం కాదండి, 1/2 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి మెల్ట్ చేసుకోవాలండి. దాన్నే షుగర్ సిరప్ అంటారు. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసుకుని దానిపైన బటర్ స్కాచ్ క్రష్ వేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ క్రష్ వేసుకుంటున్నానండి. అలా మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ క్రషెస్ వాడుకోవచ్చు. మనం ఇక్కడ మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేస్తున్నాను. బటర్ స్కాచ్ నట్స్, బటర్ స్కాచ్ సాస్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి. సిరప్ వేసిన తర్వాత మనం ఇలా ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుందండి షుగర్ సిరప్ సరిపోయిందా లేదా అని. ఇప్పుడు నేను సైడ్స్ మొత్తం స్క్రాప్ చేసుకుంటున్నానండి. అది మాత్రం మస్ట్ అండ్ చూడండి. దాన్ని అలా స్క్రాప్ చేస్తే కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లేయర్ కూడా క్రీమ్ అప్లై చేసుకుంటున్నానండి. సేమ్ మనం ఫస్ట్ లేయర్లో చేసుకున్నట్టే బటర్ స్కాచ్ క్రష్ చేసుకోవాలండి. బటర్ స్కాచ్ క్రష్ చేసుకుని అప్లై చేసిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫైన్ లేయర్ పెట్టుకున్నానండి. ఫైన్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసుకుని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. కేక్ అంతా క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాసేపు. క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్ని మనం కనీసం 1/2 గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. క్రమ్ కోట్ చేసిన తర్వాత పెట్టుకుంటే కేక్కి బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ వేసే లేయర్. ఇప్పుడు నేను ఇక్కడ కేక్ని 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఫైన్ లేయర్ అప్లై చేస్తున్నానండి. ఫైన్ లేయర్ అప్లై చేసిన తర్వాత మనం ఇలా షార్ప్ ఎడ్జెస్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్పాచులా ఇంకా స్క్రాపర్ సహాయంతో ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నానండి. ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కేక్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ క్రీమ్లోకి ఎల్లో జెల్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మనం చేసుకుంటుంది బటర్ స్కాచ్ కేక్ కనుక ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. దాన్ని కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. కేక్ పైన ఇంకా సైడ్స్ కూడా మనం నీట్గా క్రీమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలండి. టాప్ లేయర్లో కూడా మనం ఇలా స్పాచులాతో ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం కేక్ బోర్డ్ని ఒకసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో M1 నోజులు పెట్టుకున్నానండి. దాంట్లో విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసుకొని దాంతో ఇలాగా రోజెస్ వేసుకుంటున్నానండి. ఆ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండి, దాన్ని సేమ్ నాజులతోనే ఇలా స్టార్ డిజైన్లో వేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదండి, దాని కేక్ సైడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో బటర్ స్కాచ్ క్రష్ ఫిల్ చేసుకున్నానండి. ఫిల్ చేసుకున్న తర్వాత కేక్కి ఒక సైడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని ఇలా ప్యాలెట్ నైఫ్తో మొత్తం కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుని ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. తర్వాత అదే సేమ్ పైపింగ్ బ్యాగ్తో ఇలా కేక్ సైడ్స్ మొత్తం ఇలా డ్రిప్స్ లాగా వేసుకుంటున్నానండి. అదే సేమ్ క్రష్తో ఇలా కేక్ మీద మనం ఫ్లవర్స్ వేసుకున్నాం కదండి, దాని మీద ఇలా డాట్స్లా పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఫైనల్గా చాక్లెట్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇలా చాక్లెట్తో గార్నిష్ చేసుకుంటే మన కేక్ ఫినిష్ అయిపోయినట్టేనండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.